ఇప్పుడు కొంతమంది ఉంటారు పిల్లలు పుట్టిన దాకా ఒక ఎత్తు పెళ్ళైనప్పుడు ఒక ఎత్తు పిల్లలు పెరుగుతుంటే సంసారం పెరుగుతుంటుంది అంటారు. చిన్నప్పుడు నన్ను అట్లనే అంటుంటారు. మా చిన్న ఆమె పుట్టింది చిన్నది పుట్టింది ఇక మేము మంచిగా పైకి వచ్చినామా అంటుంటారు. పైకి వచ్చినట్టు బంగ్లా మీద అయితే ఉండకపోతుంటే కిందనే ఉంటారు. ఎప్పుడు పైకి వచ్చినామంటారు ఎప్పుడు కిందనే ఉంచుతారా అనుకుంటుంటే ఈ ఇట్లా నీకు పెళ్ళితోటి కలిసి వచ్చినా పిల్లలతోటి కలిసి వచ్చినా ఎవరితోటి కలిసి వచ్చింది అనుకుంటున్నాను. నేను అనుకునేది కలిసి వచ్చుడు ఫస్ట్ నాకు గురువులు, నాకు చదువు నేర్పిన వాళ్ళు, లేకుంటే నాకు పాటలు నేర్పిన మా గురువులు నరశంకర్ అన్న, సారంగపాణి అన్న, వాళ్ళు నేర్పినవి అవన్నీ అట్లా పట్టుకొని దాన్ని అట్లా మనం సాధన చేసుకుంటున్నావు, పాటలు పాడుకుంటున్నావు, బయట రాసుకుంటున్నావు వస్తాను చూసినావా. అప్పుడు పడ్డ కష్టం, అప్పుడు వాళ్ళు వేసిన పునాది ఇప్పుడు నాకు ఒక మంచిగా ఒక బిల్డింగ్ అయిందని నేను అనుకుంటా. అంటే పెళ్లితోని పిల్లలతోని కలిసి వస్తే అందరికి కలిసి రావాలి కదా. మనం చేసిన కష్టం, మన గురువులు, మన చదువుకున్న చదువు, లేకుంటే మనం ఏదన్నా పట్టుకొని గట్టిగా ఉంటే దాని మీదనే మనం నెగ్గాలి, మనమే పైకి రావాలి అనుకొని పట్టుదలతో కూర్చున్న చూసినావా, అది పైకి తీసుకొస్తాను నేను నమ్ముతా. కానీ ఇప్పుడు చదువుకున్న చదువు గురువులు నేర్పిన విద్యను అంటున్నావు కదా, చిన్నప్పుడు ఎప్పుడన్నా 1వ తరగతిలో 2వ తరగతిలోనన్నా షురు చేసినావా ఈ రాసుడు గీసుడు, లేకపోతే పెద్దగైనాక పెద్దగైన తర్వాత షురు చేసిన 10వ తరగతిలో స్టార్ట్ చేసిన నేను షురు చేసుడు 10 ఎందుకంటే వరంగల్ అదే 10వ తరగతి వరంగల్లో మా అసలు అక్కడ గాలి కావచ్చు, అక్కడి వాతావరణం కావచ్చు, ఎన్నో బొచ్చడి కళా సంస్థలు ఉంటుండే. అక్కడ సాహిత్య సభలు నడుస్తుండే, జానపదాలు ఉంటుండే, కూచిపూడి, భరతనాట్యం, అన్ని రకాల కళలు ఉంటుండే అక్కడ. అయితే మా నాన్న ప్రతి సాహిత్య సభలు ఎక్కడ జరుగుతుంటే అక్కడ పోయేటాడు, కవి సమ్మేళనాలు అక్కడిక్కడ పోయేటాడు, పోయి బుక్స్ పట్టుకొచ్చి ఇచ్చాడు నాకు. ఆ చదువుట్లో నేను ఎందుకు రాయొద్దు కవితలు అని చెప్పి నేను కవితలు రాసుడు స్టార్ట్ చేసిన. మొదలు పాటలు రాయలేదా తమ్మి? మొదలు పాటలు కాదు, అసలు కవితలే స్టార్ట్ చేసిన. ఆ కవితలు కూడా నేనున్న స్కూల్ మీద, నా చుట్టుపక్కల. అప్పుడు ఇక కొత్త బిచ్చగాడ పొద్దురగడం అంటే ఏం కనిపిస్తుంది రాసలేరంటూ, వర్షం పడితే వర్షం 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 అని, పిల్లలు ఎగురుతుంటే ఆట ఆట అని ఏదో రాసేది అట్లా. ఆయన ఒక పెద్ద మనిషి ఉంటాడు, శ్రీశ్రీ అంటారు ఆయన పేరు. మా ముసలోడు చెప్తుండే, ఇగో కుక్క పిల్ల సబ్బు బిల్ల కాదేది కవిత కనర్హమని. ఇగో మా ముసలోడు అంటే నేను అనుకుంటుంటే సబ్బు ఇట్లా పాడు చేస్తున్నాము, బట్టలు గిట్టలు విండి సబ్బు ఇడిచిపెట్టిపోతున్నాం ఆడ అని ఇట్లా సబ్బు బిల్ల కుక్క పిల్లలకి ఎక్క అన్నం పెడుతున్నామని ఇట్లా వీడు ఇట్లా అంటున్నాడు ముసలోడు అనుకుంటుంటే. దొరుకుతుంది రాష్ట్రంలో ఉంటూ ఇక అట్లా అట్లా పాటలు దాకా వచ్చింది అది. తమ్మి ఇంకొక ముచ్చట అడుగుతా, 10వ తరగతి దాకా చదివినామా? మంచి పెద్ద చదువు అది నాకు. నేను వరంగల్లో ఎంఏ పొలిటికల్ సైన్స్ చేసిన, మళ్ళీ ఇక్కడ హైదరాబాద్కి వచ్చి ఎంఏ ఫోక్ ఆర్ట్స్, ఎంఫిల్ ఫోక్ ఆర్ట్స్ జానపదం తెలుగు యూనివర్సిటీ నుంచి. అంతగాని మీ వీటికి చదివిన తమ్మి అర్థం కాకపోతుండే ఇక. అంటే అట్లా కాదు, నేను ఏదైతే పాట పట్టుకొని వచ్చినో, ఏదైతే జానపదం పట్టుకొచ్చినో అదే నా చదువు అయింది నాకు. జానపదం చదువుడు ఏంది తమ్మి? జానపదం అంటే పాడతారని ఎరక కానీ అందులో ఎంఏలు ఉన్నాయి, ఎంఫిల్ ఉన్నాయి, పిహెచ్డీలు ఉన్నాయి. డప్పు ఎట్లా కొట్టాలి నేర్పిస్తాను, డప్పులను చూసిన నేను ఒకసారి పోయి. మరి అయితే నేను ఏదైతే పట్టుకొని వచ్చినో అది నాకు చదువు అదైంది, జీవనాధారం అదైంది. అందుకని ఇంకా ఇంట్రెస్ట్గా బాగా చదివిన, పిహెచ్డీ చేయాలని ఉండే కానీ అప్పటికి సినిమాల్లోకి వచ్చేసిన.